హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దానికోసం మనము ముందుగా దోసకాయలను కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు అండ్ పల్లీల వీడియో స్కిప్ అయిందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. తర్వాత పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అదే ఆయిల్లో దోసకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 70% కుక్ అవుతే చాలు, ఎందుకంటే ఫుల్ కుక్ అవ్వనవసరం లేదు. కొంతమంది అయితే అసలు డైరెక్ట్గా వేస్తారు పచ్చళ్ళలో. నేనైతే ఒక 70% కుక్ చేస్తాను ఎప్పుడైనా. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేస్తున్నానండి, బాగుంటుంది పుదీనా ఫ్లేవర్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలు, ఈ మాత్రం కుక్ అవుతే చాలండి. 70% కుక్ అయింది దోసకాయలు. ఇది పుల్లటి దోసకాయలండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ముందు వాటన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయలు మాత్రం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు పోపు కోసం కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. 2-3 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిందండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మా హస్బెండ్ తిని చాలా బాగుందని చెప్పాడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.